మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినమున నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అధికమైన మేలులు చేసే దేవుడు. మనం ఆరాధించే దేవుడు అధికమైన మేలులు చేయువాడు. కాబట్టి అధికముగా దేవుడు ఏ మేలు చేస్తాడు? మరి దేవుడు అధికముగా మేలు చేస్తాడంటే అది ఏవి? మనం ఒకసారి ఆలోచించినట్లయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు అన్నాడు అక్కడ, మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీ జీవితంలో చేస్తానన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు అన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు, వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మరి వారితో చాలామంది ప్రవక్తల ద్వారా వారికి అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైన హెచ్చరికలు దేవుడు పంపించాడు. అయితే మునుపు మీరు ఏ రీతిగా ఉన్నారో, మునుపు మీ జీవితం ఏ రీతిగా అయితే మరి దీవెనకరంగా ఉన్నారో, అంటే చెరలోకి వెళ్ళబోయే ముందుగా ఇప్పుడు మీరు దేవుడు కొద్ది కాలంలో మనం విడిపించబోతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు చేయబోతున్నాడు అన్నాడు. మరి అధికముగా దేవుడు చేసే మేలులు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. చూడండి, 103వ కీర్తన 11వ వచనంలో చూసినట్లయితే మొట్టమొదటిగా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. దేవుని బిడ్డలారా, దేవుడు చేసే మేలులలో, అధికమైన మేలులలో మొట్టమొదటిగా దేవుడు చేసే మేలు అంటే అధికమైనటువంటి కృప. దేవుడు అధికముగా కృపనిచ్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అధికమైనటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నామంటే, మనం బ్రతికి ఉన్నామంటే, జీవిస్తున్నామంటే, ఆశీర్వదించబడుతున్నామంటే, బలపరచబడుతున్నామంటే, పోషించబడుతున్నామంటే, ఆదరించబడుతున్నామంటే సమస్తము దేవుని కృప ద్వారా మాత్రమే. ఎందుకంటే కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. యేసయ్య తన ఉచితమైన కృప ద్వారానే మనలందరినీ రక్షించుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ కృప లేకోకుంటే మనం జీవించలేం. అందుకే దేవుడు అధికమైనటువంటి కృపను, దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే 86వ కీర్తన 13వ వచనం మీరు చూసినట్లయితే గన 86వ కీర్తన 13వ వచనంలో, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నీ కృప ఏంటంటే పాతాళములో నుండి, అనగా అగ్నిగుండంలో నుంచి నీ కృప నన్ను తప్పించింది. దేవుని బిడ్డారా, దేవుని కృప ద్వారానే మనందరం రక్షించబడ్డాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడలేదంటే యేసుక్రీస్తుని త్వరగా నమ్ముకోండి, యేసయ్యని హృదయంలో చేర్చుకోండి. దేవుని బిడ్డలారా, రక్షణనే మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ ఏమవుతుందంటే పాతాళంలో నుంచి, నరకగుండంలో నుంచి, అగ్నిగుండంలో నుంచి దేవుని కృప మనల్ని తప్పిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన ఎఫెసీ 2 మీరు 6-7 వచనాలు చూస్తే ఆయన కృప ద్వారానే మనందరం రక్షించబడ్డాం. మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన కరుణ కటాక్షమును బట్టి దేవుడు మనలందరినీ తన కుమారుని మన కొరకు పంపించి, ఆయన మన కొరకు కలవరిగిరిలో ప్రాణం పెట్టి, రక్తం కార్చి, తన సర్వస్వాన్ని మనకు అర్పించి దేవుడు ఏం చేశాడంటే గన మనకు గొప్ప విలువ రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణయే దేవుడు మనకి ఇచ్చిన కృప. దేవుడు అత్యధికమైన కృపనిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకవేళ రక్షించబడిన నీ జీవితంలో దేవుని కృప నీ జీవితంలో ఇంకనూ కొనసాగించబడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల మరి దేవుని యొక్క కృప అధికముగా ఉంటుంది. రెండవదిగా దేవుడు చేసే అధికమైనటువంటి మేలు ఏంటంటే కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం మీరు చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతివి. దేవుడు చేసే మేలు ఏంటంటే మొట్టమొదటిగా అధికమైనటువంటి కృపని చూపించే దేవుడై ఉన్నాడు. అధికమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కృప ద్వారానే మనము
ప్రమాదం నుండి, కీడు నుండి, శోధన నుంచి తప్పించబడతాం. కృప ద్వారానే మన జీవితంలో సమస్తం సమకూర్చబడుతుంది. కాబట్టి దేవుని కృప, దేవుని దయ లేకోకుంటే ఈ లోకంలో మనం జీవించలేం. అలాగే మానవులకి అవసరమైనదంటే సంతోషం. దేవుడు ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నా హృదయంలో నీవు అధికమైన సంతోషమును పుట్టించుతివి. అధికమైనటువంటి మామూలు సంతోషం కాదు, ఏదో కొంచెం సంతోషించడం కాదు, దేవుడిచ్చే సంతోషం అధికమైనది. అది ఎప్పుడు జరుగుతుందంటే, మీరు అదే కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, మీరు పడకల మీదకి వెళ్ళేటప్పుడు అంట మీరు ధ్యానం చేసుకొని, దేవుని వాక్యమును ధ్యానం చేసుకొని ఊరుకున్నట్లయితే కనుక, దేవుని వాక్యమును ధ్యానించేటువంటి వారు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నటువంటి వారు, దేవుని యొక్క ఆజ్ఞలు హృదయంలో ఉంచుకున్నటువంటి వారు, ఆటోమేటిక్గా వారి హృదయంలో ఏముందంటే నిమ్మలం ఉంటుంది. కాబట్టి వారి హృదయంలో మరి ఏ కలతలు ఉండవు. కాబట్టి వారికి వచ్చినటువంటి ఆందోళనకు ఈ వాక్యం వారికి సమాధానం ఇస్తుంది. కాబట్టి వాక్యము హృదయంలో ఉన్నటువంటి వారికి అధికమైన సంతోషం దేవుడే పుట్టిస్తాడు. కాబట్టి లోక మాటలు మనకి సంతోషాన్ని ఇవ్వలేవు దేని బిడ్డారా. లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితులు మనకి సంతోషాన్ని ఇవ్వలేవు. కానీ ఒకవేళ ఇచ్చినా అవి తాత్కాలికంగా ఉండొచ్చు. అయితే దేవుడు పుట్టించేటువంటి సంతోషం అది అధికమైన సంతోషము, అది శాశ్వతంగా ఉండేటువంటి సంతోషం. కాబట్టి దేని బిడ్డలారా, దేవుడు మనకు సంతోషాన్ని అనుగ్రహించే దేవుడే, అధికమైన సంతోషాన్ని దేవుడిస్తుంది. అందుకే ఆయన అధికమైన మేలులు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన చేసే మేలులలో మొట్టమొదటిగా అధికమైన కృపను దేవుడిస్తున్నాడు. రెండవదిగా అధికమైనటువంటి మరి సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరికైనా మాకు సమాధానం లేదండి, మాకు సంతోషం లేదండి, మా కుటుంబంలో మేము అసమాధానంగా జీవిస్తున్నాం అన్నటువంటి వారు దేని బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు ఏంటంటే కనుక, మీ సంతోషము పరిపూర్ణమవుటకు అడుగుడి అన్నాడు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమవుటకు దేవుని అడిగితే దేవుడు ప్రతి ఒక్కరికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఏది ఇస్తే మీకు సంతోషమో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడికి మన జీవితం సమర్పించినట్లయితే, మన హృదయాన్ని దేవునికి అర్పించినట్లయితే ఆటోమేటిక్గా మన హృదయంలో దేవుడు సంతోషాన్ని పుట్టిస్తాడు, అధికమైన సంతోషాన్ని దేవుడిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యోబు 42వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో, మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబు అతని క్షేమస్థితిని మరలా అతనికి యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. అధికమైనటువంటి ఆశీర్వాదం. చూడండి, మీరు అదే యోబు 42:12 కూడా మీరు చూసినట్లయితే కనుక అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మరి యోబుకు మనం ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే అధికమైన ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తున్నాడంటే, యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు దేని బిడ్డలారా, యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేయటం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే తన స్నేహితులు అతన్ని ఏం చేశారంటే కనుక నిందించారు, అవమానించారు, తనని ఇంకా చెప్పాలంటే కనుక అతనిని కొంచెం గాయపరిచేటట్టుగా మాట్లాడారు. యోబునే అంటాడు ఒకసారి ఏమిటంటే, మీరు నాకు బాధకే కర్తలు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పక్క గాయాలతో, ఒక పక్క పిల్లలు పోగొట్టుకొని ఆస్తులంతా కోల్పోయి, తర్వాత కుటుంబంలో సరైన ఆదరణ లేనటువంటి ఈ యొక్క యోబు పరిస్థితిని చూసి స్నేహితులైన ఆదరిస్తారనుకుంటే ఆ స్నేహితులు కూడా విమర్శిస్తున్నారు, స్నేహితులు కూడా మరి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి స్నేహితులు మరి దేవుడు ఏం చెప్పాడంటే నా స్నేహితులతో మాట్లాడి, మీరు నా సేవకుడైన యోబు దగ్గరికి వెళ్ళండి, మీరు అతని దగ్గరికి వెళ్ళి అతని ప్రార్థన నేను అంగీకరిస్తాను, మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒకవేళ యోబు ఆ టైంలో అనొచ్చు, నేను మీ కొరకు ఎందుకు ప్రార్థన చేస్తాను, నన్ను ఎన్ని మాటలు అన్నారు మీరు, నేను అసలు చేయను పోండి అనాలి. కానీ అక్కడ మనం చూసినట్లయితే కనుక యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేస్తాడు. ఏ స్నేహితులు? తనని అవమానించిన వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఎవరిని అధికంగా ఆశీర్వదిస్తాడంటే, మనకు తెలిసిన వారి గురించి మాత్రమే ప్రార్థన చేసినంత మాత్రాన, మనల్ని ప్రేమించే వారి గురించి మాత్రమే ప్రార్థన చేయటం కాదు, మనల్ని హింసించేవారు. ఎందుకంటే మత్తయి సువార్త మీరు 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే కనుక దేవుని బిడ్డలారా, దేని వాక్యం రాయబడింది, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలంటే కనుక మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని. ఈరోజు మనల్ని మాటల చేత, క్రియల చేత, లేక అసూయ చేత చాలామంది మనల్ని హింసిస్తుంటారు. కానీ వారి కోసం ప్రార్థన చేయాలంట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడంట, మరి యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు
దేవుడు యోబు స్నేహితులని దీవించాడో లేదో తెలియదు, యోబు స్నేహితులను క్షమించాడో లేదో తెలియదు, కానీ యోబును మాత్రం మరలా తిరిగి రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. మరి దేవుడు మనల్ని కూడా పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి పొందుకోవాలంటే మన స్వార్థంతో చేసే ప్రార్థనలు కాదు, మనల్ని బాధ పెట్టిన వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తే, ప్రార్థనలో వాళ్ళని క్షమించి, ప్రభా మరి వాళ్ళని బట్టి నేనైతే క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, దేవుడు యోబు ప్రార్థన ఆలకించి యోబుని మరి రెండింతలుగా ఆశీర్వదించిన దేవుడు మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరి చేత బాధించబడుతున్నారు, ఒకవేళ మీకు ఎవరి మీద కోపం ఉంది, ఎవరి మీద కుళ్ళు కుతంత్ర ద్వేషాలు ఉంటే కనుక అవి మానుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించండి, దేవుడే వారికి బుద్ధి చెప్తాడు. మీరు పగ తీర్చుకోవకండి, దేవుడే వారి పక్షాన మరి కార్యం జరిగిస్తాడు. అయితే ఎప్పుడు చూడండి, మరి యోబుని నిందించిన వారు, అవమానించిన స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించండి, నాకు ప్రార్థన చేయి యోబు అని అంటున్నారు. ఈరోజు దేవుడి దగ్గరికి మనం అప్పగించినట్లయితే మనల్ని అవమానించిన వారే, మనల్ని చులకనగా చూసిన వారే, మనల్ని నిందించిన వారే మన దగ్గరకు ఒకరోజు వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, నీకు అధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు నీ కోసం కాదు, నువ్వు అందరి కోసం ప్రార్థన చేయి. ముఖ్యంగా నిన్ను బాధ పెట్టిన వారు, ఇంకా నీకు ఎదురుగా ఎవరైతే మరి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థిస్తే దేవుడు అధికమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అధికమైన కృప, రెండవదిగా అధికమైన సంతోషాన్ని దేవుడు ఇస్తున్నాడు, మూడవదిగా అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు, నాలుగవదిగా 105వ కీర్తన మరి 24వ వచనాన్ని మనం చూసినట్లయితే 105వ కీర్తన 24వ వచనంలో ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగజేసెను, వారి విరోధులందరికంటే వారికి అధిక బలమును దయచేశాను. దేవుడు అధిక బలమునిచ్చేవాడై ఉన్నాడు. ఏమిట్లరా అంటే అధికముగా బలమును అంటే దాని అర్థం ఏంటంటే, బలం అంటే ఏంటంటే ఒక స్టామినా. చెప్పాలంటే అధికముగా బలమును అంటే దేని బిడ్డరా, పౌలు అంటాడు, నన్ను బలపరచు అనేదే నేను సమస్తము చేయగలను అంటాడు. అంటే ఆత్మీయ బలముని ఇస్తాడు దేవుడు. అంటే దేనినైనా ఓర్చుకోవడానికి, లేదా భరించడానికి, లేదా దాన్ని జయించడానికి, లేదా దానిని మనం పోరాడి ఏ విధము చేతనైనా నవ్వుతారు, ఏ భయానికి చోటు ఇవ్వకోకుండా, ఏ పరిస్థితులు వచ్చినా సరే ముందుకు వెళ్ళటానికి తగిన బలం, ఏ పరిస్థితులు వచ్చినా మరి ఏ భయాందోళన పరిస్థితులు దాన్ని ఎదుర్కోవడానికి తగినటువంటి బలం. దేవుమిట్లారా, ఆందోళన, కొంతమంది భయపడే కొద్దీ చాలామంది వెనకలికి వెళ్ళిపోతుంటారు. కొన్ని భయపెట్టే పరిస్థితులు రావచ్చు, కానీ మీరు భయపడమాకండి. దేవుడు అధిక బలమునిస్తాడు. తన ప్రజలకు దేవుడు అధిక బలమునిస్తాడు. ఈరోజు నువ్వు ఆయన ప్రజగా ఉంటున్నావా? ఈరోజు ఆయన సొత్తుగా ఉంటున్నారా? ఎవరు ఆయన ప్రజలు? ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవారు ఆయన ప్రజలు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివేవారు ఆయన ప్రజలు, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళేవారు ఆయన ప్రజలు, పరిశుద్ధంగా జీవించేవారు ఆయన ప్రజలు, సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటి వారు ప్రజలు, దేవుని మహిమ కొరకు జీవించేటువంటి వారు ఆయన ప్రజలు, దేవుని కొరకు సాక్షికరంగా ఎక్కడైనా దేవుని నామానికి అవమానకరంగా కాకుండా దేవుని ఘనత కొరకు ఎక్కడైనా ప్రవర్తించేటువంటి వారే ఆయన ప్రజలు. ఆయన ప్రజలకు దేవుడు ఏం చేస్తాడంటే అధిక బలమునిస్తాడు. దేని బిడ్డలారా, అధిక బలము అంటే దాని అర్థం ఏంటంటే, మరి అది కొంతమందికి కొన్ని సమస్యలు వస్తే తట్టుకోలేరు, కొంతమంది కొన్ని బలహీనతలకు తట్టుకోలేరు. దేవుడు తన ప్రజలకు బలమునిస్తే దేని బిడ్డలారా, అన్ని సమస్యలు వచ్చిన దాన్ని ఎదుర్కొనేటువంటి ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి అధికముగా దేవుడు బలమునిచ్చేవాడు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. మీరు ఏ విషయంలో బలహీనపరచబడుతున్నారో, ఏ ఆలోచన గుండా మీరు బలహీనపరచబడుతున్నారో, ఏ యొక్క విషయం గుండా మీరు చింతిస్తున్నారో, దేవుడు మాట్లాడుతున్నాడు. మీ బలహీనతలను దేవుడు తీసేసి అధికముగా బలపరిచే దేవుడై ఉన్నాడు. అయితే మనం ఆయన ప్రజలుగా ఉంటున్నామా? దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రజలుగా ఉండాలి, దేవుని సొత్తుగా ఉండాలి, ఆయన కొరకు సాక్షికరంగా జీవించాలి. ఆయన వాక్యమును గైకొనే ప్రజలుగా ఉన్నట్లయితే దేవుడు మనకు అధిక బలమునిచ్చేవాడై ఉన్నాడు. సో దేవుడు అధిక బలమునిస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తే, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అధికమైన బుద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు.
అది ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే దేని బిడ్డలారా, యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. అంటే దేవుని పాదం దగ్గర కూర్చొని నేర్చుకునేటువంటి వారు. ఎందుకంటే మీరు యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4, 5 వచనాలు కూడా మీరు చూస్తే అక్కడ శిష్యునికి తగిన మనస్సును, శిష్యునికి తగిన నోరు మనస్సును ఇస్తా. అంటే వారు ఏంటంటే వారు నేర్చుకునే బుద్ధి గల శిష్యుడు. అంటే ఏంటంటే నేర్చుకునేవాడు, గురువు దగ్గర నేర్చుకునేటువంటి వాడు. యేసుప్రభు చెప్పాడు, మీ కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు. నేర్చుకునే మనసు కలిగి వారికి దేవుడు మంచి బుద్ధినిస్తాడు, అధిక బుద్ధినిస్తాడు, అధిక జ్ఞానమునిస్తాడు. నాకు అన్నీ తెలుసు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకెవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేక నన్ను ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం లేదు అని ఒకవేళ మనం అతిశయోక్తకంగా అహంకారంగా ఉన్నట్లయితే మనకు అధిక బుద్ధి లేదా అసలు మనకు మరి సరైనటువంటి జ్ఞానానుసారంగా మన జీవితాలను, మన కుటుంబాలను నడుచుకోలేం. కాబట్టి నేర్చుకునే మనస్సు ఉండాలి. దైవజనుల ద్వారా దేవుడు నేర్పిస్తాడు, లేదా వాక్యం ద్వారా దేవుడు నేర్పిస్తాడు, పరిస్థితుల ద్వారా దేవుడు నేర్పిస్తాడు, కొంతమంది పరిశుద్ధుల ద్వారా దేవుడు నేర్పిస్తుంటాడు. దేవుడు మనకి ఏ విషయాలు నేర్పిస్తున్నాడో కొన్నిసార్లు కొన్ని శ్రమల ద్వారా కూడా దేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. అయితే మనం నేర్చుకోవడానికి ఇది నా మేలు కొరకే జరిగింది, ఇది ఏదో దేవుడు నా మేలు కొరకే దేవుడు సమకూర్చాడని మనం ఎప్పుడైతే మరి నేర్చుకునే మనసుతో ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తామో అధికమైన బుద్ధిని, అధికమైనటువంటి శ్రద్ధను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఒక్కసారి చేసింది ఇప్పుడు కామన్గా చాలామంది అంటుంటారు కదా, ఏమంటుంటారంటే నీకు బుద్ధి ఉందా లేదా అంటారు. ఈ మాట ఎప్పుడు అంటారు? స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు ఈ మాట అన్నారు. ఆల్రెడీ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పి, ఎన్నోసార్లు చెప్పిన తర్వాత మరలా అదే పొరపాటు చేస్తుంటే దాన్ని బుద్ధిహీనత అంటారు. ఒకసారి చెప్పిన దాన్ని మరలా అదే తప్పుని మళ్ళీ రిపీట్ చేస్తున్నారంటే, ఈ మాట మాట్లాడడం ద్వారానే వాళ్ళకి కోపం వచ్చిందంట. మళ్ళీ అదే మాట మాట్లాడితే, ఒకవేళ పలానా దగ్గర నేను ఇలా చేయడం ద్వారానే వాళ్ళ కోపం వచ్చింది కదంటే, మరలా అదే చేయడం ద్వారా, మరలా మాటికి అది రిపీట్ చేయడం ద్వారా, అంటే దాని అర్థం ఏంటి? బుద్ధిహీనత అనేది అక్కడ కనపడుతుంది అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే నేర్చుకునే మనసు కాదు. ఒకవేళ చెప్పింది గుర్తున్నా కూడా వాళ్ళు చెప్పింది నేను వినటం ఏంటి అనే ఒక బుద్ధిహీనత చాలామందిని అజ్ఞానులుగా చేస్తుంది. అయితే దీని బిడ్డలారా, దేవుని ప్రజలకి దేవుడు అధిక బుద్ధిని, అంటే దాని అర్థం ఏంటంటే అధికమైన బుద్ధి అంటే నేర్చుకునే మనసు. అవును, నేను ఇది తప్పు చేశాను, ఇది ఇంకోసారి వాళ్ళతో చెప్పించుకోకుండా నేను జాగ్రత్త పడాలి, ఇంకోసారి హెచ్చరించబడుకోకుండా నేను జాగ్రత్త పడాలి, ఇంకోసారి నాకు బ్యాడ్ నేమ్ రాకుండా నేను చూసుకోవాలి. కాబట్టి దీని ద్వారా మరి ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయని మనం ఒకసారి ఆలోచించడమే అదే బుద్ధి అని అంటారు దాన్ని. దేమిట్లరా, మరి బుద్ధిమంతుడైతేనంట పరమనందున్నటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తాడు. బుద్ధిమంతుడైతేనంట ఏం చేస్తాడు తెలుసా? అనేకులను దేవుని వైపు త్రిప్పుతారంట. మరి దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులైతేనంట దేవుని బిడ్డలారా ఎలా ఉంటారంటే బండ మీద ఇల్లు కట్టిన మరి యొక్క విశ్వాసిలాగా ఉంటారు. ఎందుకంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే మరి ఇసుక మీద ఇల్లు కడతాడు, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. అంటే కొంచెం ఓపిక ఉంటుంది బుద్ధిమంతుడికి, కొంచెం ఓపిక ఉంటుంది. బుద్ధిమంతుడు కొంచెం ఓర్చుకుంటాడు. వెంటనే నేను తవ్వేశానులే అని చెప్పేసి ఏదో ఇసుక మీద తవ్వేసిన వాడు బాగా తవ్వుతాడు, కానీ అది బండ కనపడకపోయేసరికి ఏదోలే కొంచెం ఎక్కువ కష్టపడ్డాను కదా అనుకొని అక్కడే ఏం చేస్తాడు తెలుసా? మరి ఇంటికి పునాది వేస్తాడు, ఇల్లు కడతాడు. అయితే బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఎక్కడ అర్థమవుతుందంటే శ్రమ వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, అప్పుడు ఏ ఇండ్లు నిలబడుతుందంటే బుద్ధిమంతుని ఇల్లు కనబడుతుంది, ఆ ఇండ్లు నిలబడుతుంది. ఈరోజు బుద్ధిమంతుడిగా దేవుడిచ్చే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంటే ఏ పరిస్థితులైనా నిలబడగలుగుతాడు, ఏ పరిస్థితుల్లోనైనా గాలి వానలు రాని. చూడండి, ఈరోజు యోబుకి తూర్పు గాలి వచ్చి ఏం చేసిందంటే మరి ఆ ఇంటిని కొట్టిందంట. కట్టిన వెంటనే మొత్తం ఉన్న పిల్లలందరూ, ఇండ్లు కూలిపడి పిల్లలందరూ చచ్చిపోయారు. దానికి ముందుగానే చాలా కబుర్లు వచ్చేసాయి, చాలా ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే నీ ఆస్తి అంతా కోల్పోయింది, పశువులు, ఒంటెలు, తర్వాత గొర్రెలు, మేకలు అన్నీ కోల్పోయాను అనేసరికి అప్పుడు చాలా కొలాప్స్. అంటే అంత చాలా యోబు బాధపడ్డాడు. కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే చివరిలో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. కానీ వాళ్ళ భార్య ఏమని తెలుసా? వాళ్ళ భార్య, ఇంకా నువ్వు యథార్థతను వదలలేదా? నేను ఎప్పుడో వదిలేశాను, ఆ దేవుని దూషించు ఉంటుంది. అంటే ఇక్కడే ఎవరు బుద్ధిమంతుడు ఎవరు బుద్ధిహీనుడు అర్థమవుతుంది. సంఘం ఇప్పుడు బుద్ధిమంతులుగా ఉండాల్సిన, యోబులాగా బుద్ధిగా ప్రవర్తించాల్సిన సంఘము ఈరోజు బుద్ధిహీనముగా యోబు భార్యలాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చేసే మేలు ఏంటంటే అధికమైన బుద్ధిని దేవుడు ఇస్తాడు.
ఇంకా చెప్పాలంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మీరు కన్నా 3వ వచనం చూసినట్లయితే దేవుడు దానియేలుకి అతి శ్రేష్టమైన బుద్ధిని ఇచ్చాడు. అందుకే అతనికి మంచి సాక్ష్యం, బబులోనులోనే గొప్ప సాక్ష్యం, ఉన్నవారందరికంటే మంచి స్థాయిలో దేవుడు అతను హెచ్చించాడు. ఎందుకంటే అతి శ్రేష్టమైన బుద్ధిని దేవుడిచ్చాడు. దేవుడిచ్చేటువంటి మేలులలో అధికమైన బుద్ధిని దేవుడిస్తాడు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. దేవుడు ఏమిస్తాడంటే అధిక దీర్ఘాయువును కలుగ చేయవాడు, అధికమైన దీర్ఘాయువును కలుగ చేస్తాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు, దేవుడు ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరంలో మనకు జీవితంలో పొడిగిస్తున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, మరి ఒక నెల నుంచి ఇంకొక నెల, ఒక దినం నుంచి ఒక దినం దేవుడు పొడిగిస్తున్నాడంటే, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్, దేవుడు ఇచ్చిన మనకు ఆరోగ్యం, దేవుడిచ్చిన దీర్ఘాయువు అది. దేవుని బిడ్డలారా, మరి అధికమైన దీర్ఘాయువును ఎందుకు ఇస్తున్నాడు? ఇంకా భూమి మీద తన కొరకు బ్రతకాలని, దేవుని కొరకు సాహసమైన కార్యాలు చేయాలి, తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయాలి. దేవుడు ఇంకో సంవత్సరం పొడిగిస్తున్నాడంటే, ఈ సంవత్సరంలో నువ్వు దేవుని కొరకు ఏం చేయాలో, ఈ సంవత్సరంలో దేవుని కొరకు నువ్వు ఏం సాధించాలో, ఇంకా ఎంతమందిని ఆత్మలు రక్షించాలో, ఎంతమంది నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలో, ఇంకా ఎంతమందికి సువార్తను మనం ప్రకటించాలో, దేవుడు మనకు ఒక సంవత్సరాన్ని పొడిగించాడంటే, ఇంకో సంవత్సరం దేవుని కొరకు నేను ఏం చేయాలి? కాబట్టి దీని గురించి ఆలోచన. దేవుడు మనకు దీర్ఘాయువుని ఇచ్చాడు, అధికమైన దీర్ఘాయువుని ఇచ్చాడు. కాబట్టి దేవుడు అధికమైన మేలులు దేవుడు చేసేవాడై ఉన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 54:13వ వచనంలో, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నేను పిల్లల గురించిన విషయాలు నేను గడిచినటువంటి ప్రోగ్రాంలో నేను మాట్లాడాను. ఒకవేళ మీరు ప్రార్థనా ఛానల్ యూట్యూబ్లో మీరు చూసినట్లయితే కనుక అక్కడ మీరు గడిచిన వారంలో పిల్లల గురించిన విషయాలు, కొన్ని విషయాలు చెప్పాను, ఎలా ఈ తరంలో ఎలాంటి పిల్లలు వృద్ధి పొందుతారో అని. అందులో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మన పిల్లలకు అధిక విశ్రాంతి అంటే, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు, అందరూ కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగుండాలి, పిల్లలు ఉన్నత స్థాయికి రావాలి, పిల్లలు మంచి స్థితిలోకి రావాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, వారికి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలి, ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అదే పిల్లలకు మంచి విశ్రాంతి కలిగడం. అయితే దేవుడు మంచి విశ్రాంతిని ఇస్తాడు ఎప్పుడంటే, దేవుని చేత ఉపదేశము పొందినవారు. ఈరోజు మన పిల్లలు దేవుని చేత ఉపదేశం పొందాలి, దేవుని మాటలు మన పిల్లలకు మనం అందించాలి, దేవుని వాక్యం పిల్లలకు నేర్పించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు పిల్లలు మరి టెక్నాలజీకి అడిక్ట్ అయిపోతున్నారు, సెల్కి అడిక్ట్ అయిపోతున్నారు, గేమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, మరి లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మాయ లోకానికి అడిక్ట్ అయిపోతున్నారు. మరి ఆ బానిసత్వం నుంచి విడిపించబడడానికి దేవుని వాక్యం ఎంతవరకు అయితే మన పిల్లలకు మనం బోధిస్తామో, దేవుని వాక్యం మన పిల్లలకి ఎంతవరకు అయితే మనము నేర్పిస్తామో, బాలుడు నడవలసిన త్రోవలు మనకు నేర్పిస్తామో, అప్పుడే మన పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతున్నది. కాబట్టి మన పిల్లలను గురించి తల్లిదండ్రులు ప్రార్థించాలి, తర్వాత వారికి దేవుని వాక్యమును నేర్పించాలి, దేవుని వాక్యాన్ని దేవుని మందిరానికి నడిపించడం అలవాటు చేయాలి. దేవుని బిడ్డారా, మరి ఈరోజు వాళ్ళని మనం గమనించాలి, వారు ఏం చేస్తున్నారు, వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారు ఎలా మాట్లాడుతున్నారు, తర్వాత వారి యొక్క నడవడికలు ఎలా ఉన్నాయని తల్లిదండ్రులుగా గమనించి వారిని ఒక మంచి దారికి పిల్లలను తీసుకొచ్చే బాధ్యత దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు. అది దేవునికి అప్పగించాలి, అదగాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. ఉదయాన్నే లేచి, ప్రభా నా పిల్లలు హృదయంలో కూడా పాపం చేయకూడదని వేకువజామున లేచి ప్రతిరోజు తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. అంటే శ్రమ రాకముందుగానే, ఇంకా శోధన రాకముందుగానే. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే, బాధలు వచ్చినాక, పిల్లలు బాధలో పడిన తర్వాత, పిల్లలు ఆవేదనలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మందిరంలో కూర్చొని, అయ్యో పాస్టర్ గారండి మాకు చాలా ఇబ్బంది వచ్చేసిందండి అని అంటుంటారు. బాగున్నప్పుడు మాత్రం పిల్లల్ని చాలా ఫ్రీగా వదిలేస్తుంటారు. దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నప్పుడే తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, అన్నీ మరి అనుకూలంగా ఉన్నప్పుడే ఇంకా తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ఏదో జరిగిన తర్వాత బాధపడడం కాదు, జరగకముందుగానే మనము మన పిల్లలకి అధిక విశ్రాంతి కలగాలంటే మనము ప్రార్థన చేయాలి. 7 మేలులు దేవుడు చేస్తాడు, అధికమైన మేలులు 7. మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే దేవుడు అధికమైన కృపనిస్తున్నాడు.
రెండోదిగా దేవుడు ఏం చేస్తుంటే అధికముగా దేవుడు సంతోషాన్ని ఇస్తున్నాడు. మూడోదిగా దేవుడు అధికముగా ఆశీర్వదిస్తున్నాడు. నాలుగోదిగా దేవుడు అధికముగా బలమును దయచేసే దేవుడై ఉన్నాడు. ఐదోదిగా దేవుడు అధిక బుద్ధియు కలగచేయువాడై ఉన్నాడు. ఆరోదిగా దేవుడు అధిక దీర్ఘాయువును కలగచేసేవాడై ఉన్నాడు. ఏడోదిగా అధిక విశ్రాంతి మనకు మన పిల్లలకి దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. అయితే మన జీవితంలో ఏం చేయాలంటే 112వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, దేవా నీ యొక్క ఆజ్ఞలను బట్టి దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు. దేవుని చాలామంది వాగ్దానాలు బట్టి ఆనందించేవారు ఉంటారు. ఇంకా చాలా అంటే లోకంలో ఇచ్చేటువంటి ప్రామిసెస్ని బట్టి ఆనందంగా ఉంటారు. కానీ దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యమును బట్టి ఆజ్ఞలను బట్టి ఎప్పుడైతే ఆనందిస్తామో అటువంటి వారి జీవితాలలో ఈ అధికమైన మేలులు అనుభవించగలుగుతారు. చూడండి 119వ కీర్తన 40వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ఉపదేశములు అధిక ప్రియములై ఉన్నవి అన్నాడు. అంటే దేవుని వాక్యమును ప్రేమించాలి. ఉపదేశం అంటే ఏంటంటే ఉపదేశకులు చెప్పేటప్పుడు వినేది ఉపదేశం. ఇప్పుడు వాక్యం వింటున్నారు, టీవీ కార్యక్రమాలు వింటున్నారు, యూట్యూబ్లో వింటున్నారు, సంఘాలలో వింటున్నారు, అయితే పలు రకాలుగా వింటున్నారు. వాక్యం వినాలి, వాక్యాన్ని నోట్ చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఉపదేశమును మనం బాగా దాని హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో మీరు చూసినట్లయితే ఉపదేశం అంగీకరించువాడంట ఎలా ఉంటాడంటే కీడు వచ్చునన్న భయం లేకుండా వారు ఉంటారు. కీడు వచ్చునన్న భయం లేకోకుండా జీవిస్తారు. కాబట్టి ఉపదేశమును మనకు అధిక ప్రియములుగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో ఏంటి తెలుసా, మనం దేవుని నామమును బట్టి ఎంతవరకు అయితే అవమానపరచబడతామో, హింసించబడతామో, ఒకవేళ మనం దేవుని నామమును బట్టి ఎవరైనా మనం నిందిస్తున్నట్లయితే జాగ్రత్తగా అక్కడ దేవుడు ఏమనంటే అధిక ఫలము మనం పరలోకంలో పొందుకుంటాం. అధిక ఫలం మనం పొందుకుంటాం. చివరిగా చూసినట్లయితే మత్తయి సువార్త 5:20లో మీ నీతి అంటే మన నీతి అంట శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యుల నీతి కంటేనూ అధికం కావాలి. సో మన నీతి అధికము కావాలి. అంటే శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి అంటే శాస్త్రులు పరిసయ్యులు వారముకు 2 మార్లు ఉపవాసం ఉంటారు. మరి మనం ఎన్ని మార్లు ఉంటున్నాం? వారి నీతి కంటే మన నీతి అధికం కావాలంటే మనం 3 పూట్లైనా ఉపవాసాలు ఉండాలి. తర్వాత వారు రాబడంతట్లో దశమ భాగం ఇస్తారు. మనం కూడా దశమ భాగం మాత్రమే కాదు, ఇంకా వారి నీతి కంటే మన అధికం కావాలంటే ఇంకా ఎక్కువే ఇవ్వాలి. దేమిట్లారా ఇంకను వారు సమాజంలో కనబడే భక్తిని కనబడజేస్తారు. కానీ పరిసయ్యుల శాస్త్రుల నీతి అధికం కావాలంటే నువ్వు దేవుని మహిమ కొరకు చేయాలి. దేవుని నిన్ను చూడాలి, మనుషులు కాదు. మనుషులు సంతోషపెట్టి కాదు, దేవుని సంతోషపెట్టే బోధ, దేవుని సంతోషపెట్టే ఆరాధన, దేవుని సంతోషపెట్టే భక్తి జీవితం మనం చేయాలి. అదే అధికమైన నీతి. ఏది? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల. ఈరోజు అధికమైన మేలులు చేయాలంటే నువ్వు అధికంగా శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. కాబట్టి ఈ అధికమైన మేలులు దేవుడి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి మీకు వందనాలు. మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తానన్నాం. అధిక మేలులతో ప్రతి కుటుంబాన్ని నింపండి, ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని బలపరచండి, కావలసిన ప్రతి అవసరం తీర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.